పశ్చిమ గోదావరి జిల్లా మోగలులో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లూరి సీతారామరాజు స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లో సీతారామరాజు విగ్రహానికి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లూరి స్మృతివనాన్ని సందర్శించారు. అల్లూరి స్వగ్రామంలో మొట్టమొదటిగా జయంతి వేడుకలు జరపటం చక్కని అనుభూతి అని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. సీతారామరాజు స్ఫూర్తితో సమస్యలను ధైర్యంగా చర్చించి పనులు పూర్తి చేసుకోవాలని శ్రేణులకు సూచించారు. అదే స్ఫూర్తితో తాను కూడా అన్ని పనులు పూర్తి చేస్తున్నానని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. పెద్ద రాష్ట్రానికే తెలుగు జాతికే ఒక జాతి గౌరవంగా గౌరవించబడే అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా మరి రాష్ట్రంలోనే మొట్టమొదటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దగ్గర మనం ఈరోజు జయంతి వేడుకల్ని నిర్వహించుకోవటం, ఎప్పటిలాగానే మళ్ళీ కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా జరుపుకోవాలని చెప్పటం, ఈరోజు ఉదయం ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఎన్నికైన ఎంపీలతో కొందరు రాష్ట్ర మంత్రులతో సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని ఢిల్లీలో కూడా ఒక గంట క్రితం ఆయన పాల్గొనడం జరిగింది. ఎక్కడున్నా ఆయన స్వగ్రామంలో మొట్టమొదటి విగ్రహం దగ్గర ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవటం నిజంగా చక్కటి అనుభూతి. ఇందాక ఈ గ్రామంలో సీతారామరాజు గారి పేరు మీద మంచి కార్యక్రమాలు మా ఊళ్ళో చేయాలి అన్నారు. ఈ గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. అది మొన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఒక 60 లక్షల రూపాయలతో మంచినీటిని ఈ ప్యూరిఫికేషన్ ప్లాంట్ వరకు పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చే